హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా ఎస్డీ కంపెనీ వాళ్ళు స్క్రామ్లర్ 350 వెహికల్ అయితే లాంచ్ చేశారు. కొద్దిగా అప్డేట్ చేసి కటార్ ఇంజన్తో వెహికల్ అయితే లైవ్లో చూస్తానికి చాలా బాగుంది. ఆ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఆఫ్ రోడ్లో మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డెడికేటెడ్గా వీడియో ఉంది. ఆ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. క్లియర్గా నోట్ చేసుకున్నాను. నాకైతే ఒక 12 ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి, 11 మైనస్ పాయింట్స్ అయితే అనిపించినాయి అనమాట. సో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చింది ఏంటంటే పెర్ఫార్మెన్స్. 30 PS పవర్, 30 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. డిఓఎస్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది, కటార్ ఇంజిన్ కాబట్టి. ఇంజిన్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారు పాత వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే. సో స్మూత్గా ఉందా లేదా, ఆ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. సెకండ్ ప్లస్ పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లచ్ అనమాట. చాలా స్మూత్గా ఉంది క్లచ్ అయితే. అంటే మీరు ట్రాఫిక్లో రైడ్ చేసే వాళ్ళు అయితే ఎక్కువగా క్లచ్ ఎక్కువసార్లు ప్రెస్ చేస్తారు కదా, మీరు ఎక్కువసార్లు క్లచ్ ప్రెస్ చేసినా సరే మీకు ఫింగర్స్ పెయిన్ రాదు, అంత స్మూత్ అయితే అనిపించింది నాకు. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ చాలా బాగున్నాయి బ్రో. మీకు ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్లు ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి ఆ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. బ్రేకింగ్ బైటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సస్పెన్షన్, అలాగే బూట్స్ కూడా ఇచ్చారు. 150 mm సస్పెన్షన్ ట్రావెల్తో మీరు ఈ వెహికల్ని ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి తీసుకెళ్తారు కదా, మీకు మినిమం సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండాలి. సస్పెన్షన్ పాడవకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఉండాలి. కాబట్టి ఈ వెహికల్ మనకి 150 mm సస్పెన్షన్ ట్రావెల్ ఇచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా ఆఫ్ రోడ్లో కూడా ఈ వెహికల్ ఎంజాయ్ చేయొచ్చు. నాకు అది బాగా నచ్చిందనమాట. బ్యాక్స్ అయినా మీకు ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా హెవీ వెయిట్ ఉన్న పర్సన్ కూర్చున్నా సరే మీకు బాగానే మేనేజ్ చేసిద్ది. 130 mm సస్పెన్షన్ ట్రావెల్ ఉంది కాబట్టి. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సీట్ కంఫర్ట్ అండ్ హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంది. కొద్దిగా హైట్గా కూర్చొని ఈ వెహికల్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా హ్యాపీగా రిలాక్స్గా కూర్చొని మీరు ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొద్దిగా లౌడ్ వస్తూ ఉంది. ఇంతకు ముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఒక ఎగ్జాస్ట్ అయితే రిమూవ్ చేశారు, వెయిట్ అయితే చాలా వరకు తగ్గించారనమాట. సో ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సెవెంత్ ప్లస్ పాయింట్ లైట్స్ అనమాట. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. నైట్ టైం విజిబిలిటీ కూడా కొద్దిగా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టైప్ ఏ అండ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. మనకి హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ టైప్ ఏ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ బాక్స్ అయితే ఒకటి చిన్నది మీరు చూస్తారనమాట. సో మీ దగ్గర ఉన్న కేబుల్ ద్వారా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత నైన్త్ ప్లస్ పాయింట్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. 12.5 లీటర్స్ అయితే అందులో పట్టిద్ది. ఎక్కువగా ఉందని నేను చెప్పను, అలాగే బాగా తక్కువగా ఉందని కూడా నేను చెప్పను. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు కాబట్టి మనకి హ్యాపీ అనమాట. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్ మనం పెట్టుకోవచ్చు, అక్కడ లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ 200 mm అయితే ఇచ్చారు. జనరల్గా అడ్వెంచర్ వెహికల్స్లో 200 పైన అయితే మనం చూస్తాం కదా, ఇది స్క్రామ్లర్ వెహికల్ కాబట్టి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఆఫర్ చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్. ఇందులో మీకు 30 Nm టార్క్ అయితే ఉంది కాబట్టి ఎప్పుడైనా మీరు తడిగా ఉన్న చోటకి వెళ్ళినా సరే, లేకపోతే ఇసుక ఉన్న చోట మీరు యాక్సిలేటర్ ఇట్లా తిప్పారనుకోండి, బ్యాక్ సైడ్ వీల్ అనేది స్పిన్ అయిపోయి స్కిడ్ అయిపోయి కింద పడిపోకుండా మీకు ఈ ట్రాక్షన్ కంట్రోల్ అయితే హెల్ప్ అయింది. అలాగే మీకు బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఉన్నాయి. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఫైనల్గా 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రాఫిక్స్. మీకు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర HD అని చెప్పేసి కొత్తగా గ్రాఫిక్స్ అయితే తీసుకొచ్చారనమాట. మంచి మంచి కలర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఓవరాల్గా చూడంగానే నాకు వెహికల్ అయితే బాగా నచ్చిందనమాట. సో ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే. ఇప్పుడు కొన్ని కాన్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ కాన్ విషయానికి వస్తే ఇంజన్లో వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది, పెర్ఫార్మెన్స్ బాగుంది, అయినప్పటికీ మీరు లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. బ్యాటరీ స్మూత్ ఇంజిన్ అయితే కాదు ఇది. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. సెకండ్ కాన్ విషయానికి వస్తే ట్యూబ్ టైర్ అనమాట. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు, కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. ఆ ప్రైస్లో మనం క్రాస్ స్పోక్ వీల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ తీసుకొస్తే బాగుంది అనిపించింది. స్పోక్ వీల్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ట్యూబ్ టైర్తోనే మనకి వెహికల్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇదొకటి నాకు మైనస్ అనిపించింది. థర్డ్ కాన్ విషయానికి వస్తే వెయిట్ 174 kgsతో లభిస్తూ ఉంది. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది అనమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారనమాట. కాబట్టి మీరు టెస్ట్ రైడ్ చేయకుండా మాత్రం ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొద్దు. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. రౌండ్గా బాగుంది, కాకపోతే చూస్తానికి చిన్నగా ఉందన్నమాట. దానివల్ల మనకి బాగా ఎండగా ఉన్న టైంలో కనిపించదు. అదొకటి నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను. కన్సోల్ విజిబిలిటీ అయితే యావరేజ్గా ఉండిద్ది అనమాట. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్. ఇందులో మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. గేర్లు వేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ గేర్లు డౌన్ చేసేటప్పుడు అంత స్మూత్ అయితే ఏమీ అనిపించలేదు అనమాట. బటరీ స్మూత్ ట్రాన్స్మిషన్ అయితే కాదు. ట్రాన్స్మిషన్లో కొద్దిగా ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది.
సిక్స్త్ కాన్ విషయానికి వస్తే షోరూమ్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి, లిమిటెడ్ షోరూమ్స్ అని చెప్పుకోవచ్చు. మీ ఏరియాలో షోరూమ్ ఉంటే హ్యాపీగా వెహికల్ పర్చేస్ చేసి మీరు రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. సర్వీసింగ్ చేయించుకోవాలనుకుంటే షోరూమ్ ఉండేది కాబట్టి సర్వీసింగ్ చేయించుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల షోరూమ్స్ అయితే ఉండవు. వాళ్ళైతే వెహికల్ పర్చేస్ చేసి ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ సర్వీసింగ్ చేయించుకోవాలంటే చాలా దూరం అయితే వెళ్ళి సర్వీసింగ్ చేయించుకోవాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసే మాట అయితే ఈ వెహికల్ని స్కిప్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సెవెంత్ కాన్ విషయానికి వస్తే మైలేజ్. పవర్ అండ్ టార్క్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, అలాగే వెహికల్ వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మైలేజ్ అయితే తక్కువే వస్తుంది. 30 కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. 30 కన్నా నాకు ఎక్కువ కావాలంటే మాత్రం ప్రస్తుతానికి మేబీ ఎకానమీలో వెళ్తే ఇస్తుందేమో, కానీ ఫ్యూచర్లో మీకు వెహికల్ పాత్ అయ్యే కొద్దీ మీకు మైలేజ్ అయితే ఏమీ ఇవ్వదు. ఓవరాల్గా 30 కిలోమీటర్స్ ఇస్తే చాలు అని చెప్పేసి మీరు ఫిక్స్ అయిపోయి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయాలి. ఎయిత్ కాని విషయానికి వస్తే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ అయితే ఏమీ లేదు, సపోర్ట్ అయితే ఏమీ లేదనమాట. సైడ్స్న మనకి 2 ఇచ్చారు పట్టుకోవడానికి, పిలియన్ రైడర్ పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఉన్నప్పటికీ బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ సపోర్ట్ అయితే ఏమీ లేదు కాబట్టి సో మీరు ఇట్లా సడన్గా యాక్సిడెంట్ ఇచ్చారనుకోండి బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ బ్యాక్ సైడ్కి పడిపోయే అవకాశం అయితే ఉంది. సో అది ఒకసారి చూసుకోండి. నైన్త్ కాన్ విషయానికి వస్తే శారీ గార్డ్ కూడా ఈ వెహికల్ ఆఫర్ చేయట్లేదు. నేను రైడ్ చేసినప్పుడు ఆ వెహికల్కి శారీ గార్డ్ అయితే లేదనమాట, అది మిస్ అయింది. షోరూమ్ వాళ్ళని అయితే అడిగాను, శారీ గార్డ్ అయితే రావట్లేదు అని అన్నారు. మేబీ యాక్స్3లో తర్వాత పెడతారేమో, తర్వాత ఏమైనా లాంచ్ చేస్తారేమో, లేకపోతే మీరు పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం శారీ గార్డ్ ఉందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. నేను రైడ్ చేసినప్పుడు లేదు కాబట్టి నాకు అదొకటి కాన్ అనిపించింది. లేడీస్ సైడ్ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా శారీ గార్డ్ అయితే వాళ్ళకి హెల్ప్ అయింది అనమాట. సో అది మిస్ అయింది. 10th కాన్ విషయానికి వస్తే కీ డిజైన్, చాలా బేసిక్ కీ డిజైన్తో మీకు ఎస్డి స్క్రామ్లర్ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. వేవ్ బైట్ కీతో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు, కొద్దిగా ప్రీమియంగా ఉండేది. ఇంజిన్ అయితే మార్చారు, గ్రాఫిక్స్ అయితే మార్చారు, అలాగే మనకి లుక్ కూడా బాగుంది కదా ఇప్పుడు. అలాంటప్పుడు కీ దగ్గర వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. ఫైనల్గా 11th కాన్ విషయానికి వస్తే ప్రైస్ 2,61,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే. కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్రాన్స్మిషన్, కన్సోల్, కీ దగ్గర కానీ, ట్యూబ్లెస్ టైర్స్ దగ్గర కానీ ఇట్లా అన్నీ ఆఫర్ చేస్తే మనం 2,61,000 రూపీస్ పెట్టచ్చేమో, కానీ ఏమీ ఇవ్వకుండా 2,61,000 రూపీస్ పెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బందే కదా. ఖచ్చితంగా 2,40,000 రూపీస్లో ఈ వెహికల్ వస్తే బాగుండేది. జీఎస్టీ రూపంలో అన్ని వెహికల్స్ ప్రైజెస్ తగ్గినప్పటికీ ఈ వెహికల్ స్టిల్ ఇంకా మనకి 2,61,000 రూపీస్లో లభిస్తూ ఉందన్నమాట. ఆనంద్ ఆఫ్ రోడ్కి నాకు ఒక స్క్రామ్లర్ వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకైతే వెహికల్ చాలా బాగా నచ్చింది. ఎస్డి అండ్ జావా షోరూంలో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ చాలా వరకు బెటర్ అనమాట. మీరు హ్యాపీగా ఎక్కడికైనా సరే ఈ వెహికల్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి వాటితో కంపేర్ చేసుకుంటే ఇది నాకు బెస్ట్ అనిపించింది. ఇప్పుడు నేను చెప్పిన కాన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు అంత ఎఫెక్ట్ అయితే కాదు, కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు. ఆ వెహికల్ నాకు బాగా నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు బ్రో. వెహికల్ పరంగా చాలా బాగుందన్నమాట. నేను రైడ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను అనమాట. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యాన్, ఏసీ మొత్తం నేను ఆఫ్ చేశాను, బాగా చెమటలు పట్టిపోతుంది అనమాట. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ.